హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఈ రోజు ఒక సరికొత్త ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఈ రోజు కాంటెంట్ ఏంటంటే చీకట్లో దడదడ. అంటే మీరు ఏదో అనుకోకండి. సో మా చేతిలో ఐటమ్స్ చూస్తారు మీరు ఏందని. సో ఆ దడదడ ఏందో మావాడు కొంచెం ఇంట్రో ఇస్తాడు, చెప్పరా? ఎస్, ఈ రోజు మేము మార్కెట్లో 2-3 గంటలు తిరిగినాం అనమాట. సో తిరిగి మేము ఈ ఇయర్ వచ్చిన ఫ్యాన్సీ క్రాకర్స్ అన్ని తీసుకొచ్చినాము. సో అవన్నీ ఏందో ఈ రోజు కాల్చి చూద్దాం. అండ్ ఈ రోజు ఒక స్టార్ ఐటమ్ ఉంది మా క్రాకర్స్ లా. ఆ స్టార్ ఐటమ్ ఏందో చూస్తే మీరు అందరు ప్యాక్ అయిపోతారు. ఆ ఐటమ్ ఏంటంటే మనం ఎప్పుడు క్రాకర్స్ కన్నా డబ్బులు మస్తు ఎక్కువ పెట్టేస్తాము, కానీ ఆ స్టార్ ఐటమ్ కాలిస్తే మనకే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి. ఎస్, సో ఆ స్టార్ ఐటమ్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో మన ఫస్ట్ ఐటమ్ ఏంటంటే జంపింగ్ ఫ్రాగ్. సో గైజ్, నేనైతే ఫ్యాన్సీ క్రాకర్స్ అన్ని తీసుకొచ్చినా, కానీ అది ఎట్లా వెళ్తాయి అనేది నాకు కూడా తెలియదు. సో మీకేటా తెలిసినట్టయితే వెంటనే పాజ్ చేసి కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. చూద్దాం, జంపింగ్ ఫ్రాగ్ అని ఉంది. సో ఎట్లా ఎగురుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. చలో, ఇట్లా మీరు అది ఎట్లా పెట్టాలో కూడా అర్థమవుతలేదు. సో ఎట్లా పెట్టాలో అర్థమైతే ఫస్ట్ ఇట్లా పెడదాం. ఒకటి ఇట్లా పెట్టి చూద్దాము, తర్వాత ఎట్లా పెట్టి మళ్ళా సాయిరామ్. అరే నువ్వు వెనకాలకుంటరా, మళ్ళీ నీ మీద పడగల కెమెరామెన్. చలో, ఇప్పుడు ఎగురు కూడా పోవాలి ఇప్పుడు మనం. సాయిరామ్ 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 సాయిరామ్. సో ఇందాక మన జంపింగ్ ఫ్రాక్ జంప్ కాలే, సైడ్ కి పెట్టినాం, సైడ్ జంప్ అయింది. అది పోయి మా కెమెరామెన్ జీలకు పోయింది. ఇంకో కొత్త కెమెరామెన్ రిప్లేస్ అయ్యింది. సో ఇప్పుడు స్ట్రేట్ పెట్టి చూద్దాం జంప్ అవుతుందా లేదా అని. సాయిరామ్ సాయిరామ్ వరకు వెళ్ళిపోయినాడు. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. పెట్టు మనకి సాయిరామ్ కావాల. కెమెరామెన్ కొంచెం దూరంగా ఉండండి, ఎక్స్పెన్సివ్ కెమెరామెన్. మన మీద ఫ్రాగ్ చచ్చిపోయింది అన్నాక బతుకుతుంది అది. సో ఇందాక మన బటర్ఫ్లై అయితే ఫ్రాగ్, ఇందాక మన ఫ్రాగ్ అయితే ఎగరలేదు, కిందికి పోయింది. ఇంకా జర్ర అయితే మా జీలోకి వస్తుండే. సో అది ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు మన కాజు కట్లీ, ఇది ఏంది? ఇది కాజు కట్లీ లాగానే ఉంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. దీని పేరు ఓల్డ్ ఈజ్ బెస్ట్ అంట. ఓల్డ్ ఈజ్ బెస్ట్ అంట. చూద్దాం కనీసం ఇదన్నా. ఇది ఏమైతుంది? ఇది యాక్చువల్లీ వాడైతే బర్డ్ లాగా ఎగురుతుంది అని చెప్పిండు. మరి ఎగురుతుందా లేకపోతే కింద పడుతుందా అన్నది చూద్దాం మనం ఇప్పుడు. లెట్స్ సీ. ఎస్, సాయిరామ్. కాజు కట్లీకి కాజు కట్లీలో స్వీట్ ఉంటుంది. మన మీదకి ఎగరగలరా అది? దూరం మరా, మళ్ళీ నీ దాంట్లో పడుతుంది అది. లెట్స్ సీ. కెమెరామ్యాన్ జూమ్ కరో జూమ్ జూమ్ జూమ్. వెనకాలండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కాదు, వాడు ఏమన్నాడు తెలుసా, ఇది చుచ్చుబుడ్డి లాగా ఎగురుతుంది, కొంచెం బర్డ్ లాగా ఎగురుతుంది మీదికి అన్నాడు. ఎగిరింది, కాకపోతే ఇక్కడ బ్లాస్ట్ అయి పైకి ఎగిరింది. ఎవరికి కనిపించాలి కదా అది ఎగిరేది. నేనైతే ఇట్లా ఎగురుతా. ఇంకొకటి కాల్చి చూద్దాం అయితే. ఇంకోటి కాలుద్దాం. ఇప్పుడే మా కిందికెళ్ళి అయితే పోవద్దు సాయిరామ్. ఇది చూద్దాం ఎగురుతుందా లేదా అని. ఎగురు పైలట్, ఎగురు. లేపు ఏయ్ అది ఏయ్. ఏమైందిరా? ఒరే ఇదేంద్రా నీ అమ్మ, మళ్ళీ ఫ్లాప్ గైస్, మళ్ళీ ఫ్లాప్ అయింది. అరే పేపర్ వచ్చినాయిరా దీంట్లోకి వెళ్ళి. యాక్చువల్లీ వేరే దాంట్లో వస్తాయి అన్నాడు, ఇందులో వచ్చినాయి పేపర్. అదే కదా, కలర్ పేపర్లు వచ్చినాయి ఇందులో. అదే కలర్ పేపర్లు వచ్చినాయి. విచ్ కలర్ డూ యూ వాంట్? సో గైస్ చూస్తారు కదా, ఇప్పటికి 2 ఐటమ్స్ అయినాయి. అవి అయితే 2 ఫ్లాప్ అయినాయి. సో థర్డ్ ఐటమ్ ఏంటంటే కెనాన్ బాల్. వీడు ఒకటే లేపిండి షాప్ అయితే అయిపించిండు దీనికి. 800 అన్నాడు. చూద్దాం అసలు ఈ బాల్స్ లెక్క మంచిగా వెళ్తాయా లేకపోతే పుష్ అవుతాయా. మంచి రంగులు ఉన్నాయి లడ్డూలు అయితే. చూద్దాం ఇప్పుడు ఎట్లా వెళ్తాయి. లడ్డూలా అవుతుందా పేలుతుందా? ఒరే బాల్ బయటికి వచ్చేసింది. ఇదేంద్రా ఇది చెట్పట్ అనేది బాల్ అంటే ఇట్లా, అదేం త్రో బాల్ ఉంటాయి ఇట్లా ఇట్లా. ఏందని మీరు బౌలింగ్ వేసి నీ అమ్మ బౌలింగ్ వేసేది అనుకున్నా కదరా నీ అమ్మ. జస్ట్ బాల్ ఓపెన్ అయింది అంతే. బాల్
బాల్ ఓపెన్ అయింది గాయస్, చెట్పట్ అన్నది అంతే. ఇది కూడా ఉప్పల్ బాల్ లాగానే ఉంది ఫ్రెండ్స్. ఏమైందిరా? కుంఫు పాండా. ఓ అది నెక్స్ట్ ఐటమ్. ఎస్ కుంఫు గాయ్స్, కుంఫు పాండాని కాలుస్తున్నాం. సో ఈ కుంఫు పాండా ఎట్లా వస్తుంది చూడాలి. కాలురా. కాలుస్తున్నా ఇప్పుడు మా కుంఫు పాండా ఏం చేస్తాడు. వీళ్ళ కాళ్ళు లేపి ఎగురుతుందా లేదా చూద్దాం. గంభీరా కాలురా కాలురా కాలువలే. గాయ్స్ అంటుకుంది, గాయ్స్ అంటుకుంది. కుంఫు ఇదేంటిది? కుంఫు అన్నాడు కదా ఎవడాడు. రే ఏంద్రా ఇది, మోసం చేసిండు. చుట్టుముట్రం రా ఇది, చుట్టుముట్రం పటాకీలు రా ఇవి. దీని మీద 500 సౌండ్స్ అని ఉన్నాయి గాయస్. అదే కదా, అప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇట్లాంటిది ఏదో జరుగుతుందని చెప్పి. 500 సౌండ్స్ బొంగు బొచ్చు. అరే 100 సౌండ్స్ కూడా లేవురా. నీ అమ్మ, అరే షాపోడా నువ్వు భలే మోసం చేస్తావురా మమ్మల్ని. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా? హెలికాప్టర్. సో పెట్టినాం, ఇప్పుడు చూద్దాం హెలికాప్టర్ ఎగురుతుందా, కిందికి పోతుందా, ఏడికి పోతుందా, లేకపోతే మా కెమెరామెన్ మళ్ళా మా కెమెరామెన్ దగ్గర పోతుందా. ఇప్పటి వరకు కాల్చినవన్నీ అట్లా ఇట్లానే పోయినాయి. సో ఇదన్నా టైం కి ఎగురుతుందా లేదా చూద్దాం. హెలికాప్టర్ సాయిరామ్ ఇది మా సైడ్ వస్తుంది. అయ్యా హెలికాప్టర్ క్రాష్ అయింది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. A few moments later. అది ఇప్పుడు హెలికాప్టర్ ఎగిరింది. ఎగిరింది. Lander module. People are applauding. సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ గా ఎగిరింది హెలికాప్టర్. దానికి జీలా అగరబత్తి పెడితే అప్పుడు ఎగిరింది అది. సో అమ్మయ్య వి సాటిస్ఫైడ్. ఫైనల్లీ ఒక హెలికాప్టర్ సక్సెస్ఫుల్ గా ఎగిరింది. ఎస్ అమ్మయ్య సాయిరామ్. సో మన నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాం. ఏంటది? యిన్ యాన్ వావ్. వాషి లాగా కాకుండా చూద్దాం ఇప్పుడు. ఇది నాకు తెలిసి జపాన్ నుండి మన ఓజస్ గంభీర పార్సల్ పంపిండు అనుకుంటా కదా, అదేనా ఇది? వాషి బాంబు లెక్క కాకుండా ఇది ఇన్ యాన్ అంట. సో చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి జాపాన్ లో, జాపాన్ నుంచి ఇండియాకి వచ్చింది. సో షాప్ అయితే చాలా లేపిండు. అసలు ఓజీ సినిమా లెక్క సూపర్ ఉంటది అన్నాడు. చూద్దాం ఇంత లేపిండు అంటే నాకు కూడా తెలియదు, కానీ మస్తు ఉంటది అన్నాడు. ఇన్ యాన్ అని. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. చూడాలి ఇప్పుడు ఎట్లుంటుందో. ఓజీలో ఓజస్ గంభీరలా ఉంటుందా లేదా ఓమి బాయ్ లా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఇన్ యాన్ రస్నా ప్యాకెట్ లా ఉంది. మెర్క్యూరీ అంట ఇంకా దీని మీద. ఈ రస్నా ప్యాకెట్ ఎట్లుంటుందో చూద్దాం. రే ఇన్యాన్ ఏంద్రా, స్మోక్ ఎఫెక్ట్ ఉంది, సౌండ్ బాగానే వచ్చింది, కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసినా నేను. ఇది ఎట్లుంది తెలుసా, మనం ఇందాక మన బాల్స్ కి ప్రో వర్జన్ లాగా ఉంది ఇది. నీ అమ్మ ఆ బాల్ లో కొంచెం మసాలా యాడ్ చేసి పేపర్ లో చుట్టించాడు ఫ్రెండ్స్. అదే కదా, సౌండ్ అయితే గట్టిగా సౌండ్ గట్టిగా ఉంది. ఓజీలో మన తమన్నాన్ని ఎట్లా కొట్టింది సౌండ్ ఇది. ఓకే పర్లేదు. ఫస్ట్ రెండు కంపేర్ చేసుకుంటే ఇదే బెటర్లే, చాలా బెటర్. ఇంతవరకు కాల్చిన వాటిలో కంపేర్ చేసి ఇది చాలా బెటర్. బాగుందనా? నిజం బాగుంది. సో నెక్స్ట్ స్టార్ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రాబోతుంది. అలాంటోడు తిరిగి వస్తున్నాడంటే చూసుకోండి. స్టార్ ఐటమ్ తెలిసిన చిన్న బ్రేక్ అన్నమాట. బ్రేక్ అంటే ఏం లేదు, చిన్న రాకెట్ కాలుద్దాం. అంటే రాకెట్ లేకపోతే ఎట్లా గైస్, దివాళీ అన్నాక రాకెట్, స్పార్కిల్స్, చుచ్చుగుడ్డి, భూచక్రాలు ఇట్లా ఉండాల్సిందే కదా. 7 తర్వాత వస్తే, బట్ ఇప్పుడు ఒక రాకెట్ అయితే వెళ్దాం. లేకపోతే మామే అయ్యో సాయిరా మెట్టుపోయిందిరా ఇది. ఒరే మొత్తం ఈడు రాకెట్, అది బత్తి వేలురా అంటే మొత్తం రాకెట్నే వెలుస్తుంది గైస్. ఈడు చిల్లరగాడు, పీటగాడు, మాక్షగాడు. అయ్యో రాకెట్ ఏందిరా అట్లా పోయింది. ఇందాకది బాగానే పోయింది గైస్. ఇంకో టేక్ తీద్దాం అనుకున్నా. ఇది యాక్చువల్లీ మా ఛానల్ లాగా పోయింది. పైకి పోమంటే సైడ్కి అవుతుంది, అంటే సైడ్కి వెళ్ళిపోయింది. సో చూసారు కదా గైస్ ఫ్యాన్సీ క్రాకర్స్ అన్ని ఎట్లా కాలినాయో. సో లాస్ట్ స్టార్ ఐటమ్ ఒకటి దాచిపెట్టినాం అనమాట.
సో దీని స్పెషాలిటీ ఏదో మా సాయి గారు ఆల్రెడీ ఇంట్రోలో చెప్పిండు. సో ఇప్పుడు అది ఎట్లా అవుతుందో ఎట్లా ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆ డబ్బా పేరు ఏంది, స్టార్ ఐటమ్ పేరు ఏంటంటే మనీ, బ్లాక్ మనీ అంటే. బ్లాక్ మనీ అంటే లోపలికి వెళ్ళి బ్లాక్ మనీ వస్తాయా, వైట్ మనీ వస్తాయి, అసలు మనీ అసలు ఆడు చెప్పిండు మనీ వస్తాయి అని. ఎట్లొస్తాయి ఏమొస్తాయని చూడాలి ఇప్పుడు. స్టార్ ఐటమ్ రెడీ ఫోకస్ కెమెరామ్యాన్ ఫోకస్ కరో. ఈ అమ్మ ఇప్పుడే వానవాడాలా? బ్యాక్ 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 బ్యాక్. వావ్, అరే పైసలు స్టార్ ఐటమ్ పైసా 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 చాలు. ఈ స్టార్ ఐటమ్ సక్సెస్ అయింది, ఇది చాలు మాకు. కనీసం ఇదైనా సక్సెస్ అయింది. పైసా లక్ష్మి ఆఫాయామండి. లచ్చిందేవి అదిగో లచ్చిందేవి వచ్చింది. 500 నోట్లు వచ్చినాయిరా. 500 నోట్లా? 100 రూపీస్ నోట్లు కూడా వచ్చినాయి. పైసా పైసా పైసా. మన స్టార్ ఐటమ్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయింది. ఎస్, ఫైనల్లీ మన స్టార్ ఐటమ్ నుండి ఇన్ని పైసలు అయితే వచ్చినాయి గైస్. సూపర్. నిజంగా ఎన్ని క్రాకర్స్ కాల్చినాం కానీ ఇంత సాటిస్ఫాక్షన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఫైనల్లీ స్టార్ ఐటమ్ మాత్రం క్రేజీ లెవెల్ క్లైమాక్స్ ఇచ్చింది. ఎస్, డబ్బులు నిజంగానే వచ్చినాయి బయటికి. పైసా వసూలు క్రాకర్, పైసా వసూలు ఇది నిజంగా. పైసా షాపు ఎన్నిసార్లు అడిగినాను, భయ్యా ఇది నిజంగా పైసలు వస్తుందా రావా అంటే వాడు రీఫండ్ ఇవ్వమన్నాడు. అంటే వచ్చి రిటర్న్ ఇచ్చేసి నువ్వు రీఫండ్ తీసుకో అన్నాడు. అవసరం లేదు, రీఫండ్ ఆల్రెడీ క్రాకర్ ఇచ్చేసింది. క్రాకర్ మేడ్ మీ రిచ్ అని ఒక టైటిల్ వేసుకోను. ఎస్, క్రాకర్స్ హౌ క్రాకర్స్ మేడ్ మీ రిచ్. రేపు ఇక మొత్తం పబ్బులకు పోయి అని ఎగిరేయాలి రేపు. నేనేమన్నా పోల్ డాన్సర్. సో అది. సో చూసారు కదా గైస్, ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. ఈ రోజు 2025 లో వచ్చిన ఫ్యాన్సీ క్రాకర్స్ అన్ని కాల్చినాము. అందులో కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి. బట్ స్టార్ ఐటమ్ మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. పైసా వసూలు మొత్తం చేసింది. ఎందుకంటే మేము పెట్టింది 10,000 అయితే వచ్చింది 50,000. సో కాదు, వీటితోటే రేపు మందు చిందు క్రాకర్స్ అన్ని కొనుక్కోవాలి రేపు. మళ్ళీ ఫ్యాన్సీ క్రాకర్ రేపు ఒక 10 కొనుక్కుంటాము. ఫుల్ యూట్యూబ్ ఇన్కమ్ కన్నా డబ్బులు 3 వచ్చినాయి ఇందులో అయితే. చెబ్బలు వచ్చింది. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ దీవాలి అండ్ మీ ఫ్యామిలీ తోటి చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్. అవి రియల్ పైసలు కావురా రే. చెప్పండి రా, అది రియల్ పైసలు. రియల్ పైసలు కావురా. ఇవన్నీ తీయకు. ఎవరు అడిగిరు రోబోట్ ఏడి అని. ఇక్కడ రారా, లైట్ లో చూపిస్తా. ఎదుగోండి, అదిగో క్రాకర్ వెళ్తే పైసలు ఏరుకుంటుండు రోబోట్ ఏడు. అదో గుంజుకుంటుండు. అరే అవి రియల్ పైసలు కావురా రే. ఆపండి రా అన్ని.